పిల్లలకు ఆనందంగా ఉందా? ఎందుకు ఎందుకు పేరెంట్స్ వచ్చారు అంతేనా? అమ్మాలు వచ్చారు, అవునా? వాయిస్ గట్టిగా ఉండాలి. అలాగే నాన్నలు కూడా వచ్చారు, అవునా? ఇవాళ ఆడుకున్నారా? ఇవాళ హుషారుగా ఉన్నారన్నమాట. ఓకే, చాలా సంతోషం. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తల్లులంటే జీవితంలో భవిష్యత్తును తీర్చిదిద్దే తల్లిదండ్రులు మీరు. మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గురువుకు మించిన దైవం లేదు. తల్లిదండ్రులు కని పెంచిన తర్వాత అంగన్వాడీ నుంచి హాస్టల్కి, స్కూల్స్కి పెట్టేస్తాం. పెట్టిన తర్వాత తల్లి, తండ్రి, గురువు, దైవం అన్ని అయి తన కుటుంబాన్ని సేవ చేస్తూ మన పిల్లల జీవితంలో వెలుగులు నింపినటువంటి గురువులకి, ఇక్కడ ఉన్నటువంటి గురువులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు, వాళ్ళకి పాదాభివందనాలు చేస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ కూడా, ఇక్కడ ఏఎంసీ డైరెక్టర్లు ఉన్నారు, అరకు పార్లమెంట్ కార్యదర్శి ఉన్నారు, అలాగే స్కూల్ చైర్మన్ గారు ఉన్నారు, అలాగే మన పంచాయతీ కార్యదర్శి ఉన్నారు, అలాగే మన మండల అధ్యక్షులు తోట మొక్కలింగం గారు ఉన్నారు. ఇక్కడ మనందరికీ రక్షణగా అన్ని విధాలుగా సహకరించినటువంటి రక్షణ శాఖ ప్రతినిధులు ఉన్నారు. అలాగే ఇక్కడికి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నా సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం. ఎప్పుడూ తెలియని సమావేశాలు ఇవి. గతంలో మనం ఎప్పుడూ చూడలేదు. పిల్లలు చదువుకోవడం, బయటకు వచ్చేస్తే ఇంకే ఏదో స్కూలుకు పంపించడమే మనకు తెలుసు. కానీ తల్లిదండ్రులకు, గురువులకు, పిల్లలకు దగ్గర పెట్టి చదువు ఎలా ఉంది, సంస్కారం చదువుతో పాటు ఉందా లేదా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, స్కూల్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళ ఆటపాటల్లోనే వాళ్ళ చదువులో ఎలాంటి నైపుణ్యం ఉంది అని తల్లిదండ్రులకు దగ్గర పెట్టి, ఇంతమంది ప్రజాప్రతినిధులకు దగ్గర పెట్టి, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మన కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన విద్యాశాఖ మార్చులు, ఐటీ శాఖ మార్చులు మన నారా లోకేష్ బాబు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్నటువంటి ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు ప్రతి సంవత్సరానికి ఒకసారి, అంటే క్లాస్ మారుతున్న పరిస్థితుల్లో పిల్లల పరిస్థితులు, పిల్లల తాలూకు బాగోగులు, వాళ్ళ ఆరోగ్య రీత్యా, వాళ్ళ నైపుణ్యం రీత్యా, వాళ్ళ తల్లిదండ్రుల ఆర్థిక మూలాలను కూడా మెరుగుపడే విధంగా ఎలా ముందుకు పోవాలని ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకువెళ్తున్నటువంటి కార్యక్రమం మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు. మరి ఈ సమావేశానికి ఎంతెంతో దూరం నుంచి వచ్చి టయానికి హాజరయ్యి పిల్లల భవిష్యత్తుని మనం కూడా చూడాలి, ఇక్కడ టీచర్స్ ఎలా చదివిస్తున్నారు, ఎలాంటి వాతావరణంలో మన పిల్లలకు ఉంచున్నారు, ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫలాలు, అది భోజనం నాణ్యత గలైనటువంటి భోజనం కావచ్చు, అలాగే వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు తినే తిండి, ఆరోగ్యం, పరిసరాలు, పరిశుభ్రత అన్ని కూడా ఎలాగున్నాయి, మనం ఒక్కసారి వెళ్ళి చూసుకునే అవకాశం మనకు దక్కుతుంది, మనసు విప్పి మాట్లాడుకునే వేదిక మనకు దొరుకుతుందని ఆశతో, ఆకాంక్షతో వచ్చినటువంటి తల్లిదండ్రులు మీరందరూ కూడా ఈ రోజు ఇంత చక్కటి వాతావరణంలో మన పిల్లలు చదువుకోవడం మీరు చూస్తూ ఉన్నారంటే మీ కళ్ళల్లో ఆనందం, మీ మనసుల్లో ఆనందం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈ రోజు దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో తల్లికి వందనం కార్యక్రమం. తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులకు ఉన్నా కూడా అంతమంది పిల్లలకి మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన నారా లోకేష్ బాబు గారు ఆర్థికంగా కుటుంబం వెనకబడిన గత వైసీపీ పాలనలో ఉన్నటువంటి పాలనలో పూర్తిగా ఆర్థికంగా, మానసికంగా, విద్యాపరంగా, వైద్యపరంగా వెనకబడిపోయిన కుటుంబాలకు ముందుకు తేవాలి,
ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా డ్రాప్ అవుట్ అవ్వకుండా వాళ్ళ కళల్ని సంపూర్ణంగా నిజం చేసుకునే కళలు మనం తీర్చిదిద్దాలనే ముఖ్య ఉద్దేశంతో ఎలక్షన్ లో ఇచ్చే మాట కట్టుబడి తల్లికి వందనం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి ఇచ్చి ముందుకు నడిపిస్తాను. మీకు ఆర్థికంగా నేను ఒక పెద్దన్నగా పెద్ద కొడుకుగా తీర్చిదిద్దుతానని నేను ఇచ్చే మాట కట్టుబడి నిన్న ఈ రోజు తల్లికి 100 మంది మీ అందరు తల్లులు అకౌంట్ లో పడినటువంటి డబ్బులు మీరు చూస్తుంటే మీకు ఎంతో ఆనందంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఉందా లేదా మీకు అడుగుతున్నాను. ఉంటే గట్టిగా చెప్పట్లు. ఇది ఎందుకు నేను అంటున్నాను అనుకోనంటే, పిల్లకి 3 పిల్లలు ఉంటే సుమారుగా మనకి ఎంత డబ్బులు వస్తున్నాయో చూడండి. మరి ఈ డబ్బులన్నీ కూడాను మనం ఆర్థికంగా మనం కొండపోడుని కొండ వ్యవసాయాన్ని నమ్ముకుని ఉండే మన గిరిజనం ఈ రోజు మనకి వ్యవసాయం వర్షం వస్తేనే మనకి వ్యవసాయం వస్తుంది. సరిగ్గా